అజయ్ కావాలని చెప్పి భవ్యం పెళ్లి చేసుకున్నాక అని నాకు టాక్ వచ్చింది, అదంతా స్క్రిప్ట్ అది ఇది అని చెప్పేసి. నీకు నా మీద ప్రేమ చచ్చిపోయింది, ఓకే నార్మల్ గుండు, ఎందుకు దాన్ని తీసుకురావడం దీన్ని తీసుకురావడం, నేనే ఏదో గురించి మర్చిపోతా. చెప్పరా నీకు నేను కావాలా వద్దా? నీకు నేను కావాలా వద్దా? వద్దన్నప్పుడు ఎందుకు వచ్చి పోయాం కానీ గుద్దు ఒప్పుకుంటా నా దగ్గరికి మరి. కూర్చో, చెయ్యి కాదు చెప్పు తీసుకొని కొట్టు సుల్లిగాని ఊకే ఊకే మజా. ఆమెకు హెల్త్ బాగోపోయినా ఓగా మూసుకొని చెప్పేది నువ్వు. నాకు తెలుసు ఆ పిల్ల నువ్వు నాకు ఇది చెప్పినట్టు నిజంగా ఆ పిల్లని నువ్వు ఎక్కడో పెట్టినావు. ఆ పిల్లని ఎక్కడో పెట్టి మా దగ్గర నాటకాలు తినుకుంటే ఈ పిల్ల పీస్ మైండ్ ని మొద్ద కుడుతున్నావు, నాకు అర్థమైంది. నేను భవిని దాచి పెట్టినట్టు ప్రూఫ్ చూపి నేను ఏదంటే అది చేస్తాను. అట్లా కాదు నా దగ్గర ఎందుకు మరి పెళ్లి అర్థం ఇప్పుడు ప్రూఫ్ చేయి. నాకు ఒకటే క్లారిటీ, మీ ఇద్దరు నిజంగా పెళ్లి మరి అడుగుతుంది. నాకు కూడా పెళ్లి చేయి. ఎవరికి ఎవరికి ఇచ్చి చేస్తావు? నన్ను ఇప్పుడే చేసుకొని ఇక్కడ చేసుకుంటే ఇలా ఈ రోజే చేసుకుంటే ఇదే పడదు. భవిని పంపించిండు, వీడే అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. భవి వీడికే తెలుసు ఆ పిల్లకి నెగిటివిటీ వస్తుంది, వాళ్ళ అమ్మకి పిల్ల ఒక్కతే అని చెప్పేసి ఆ పిల్లని దాపెట్టిండు సుల్లిగాడు. 2 days లో భవి రాకపోతే అఫీషియల్ గా ముహూర్తాలు పెట్టించి షాపింగ్ చేపించి గ్రాండ్ గా మంచిగా వీళ్ళిద్దరికి ఒక మంచి మాల్ అంటున్నాడు, మంచి హాల్ బుక్ చేసి పెళ్లి చేస్తాం. ఖచ్చితంగా సోషల్ మీడియాలో రచ్చ చేస్తాం.